హలో వెల్కమ్ టు అవర్ సాత్విక్ గేమర్ వైట్ యూట్యూబ్. అదే ఓల్డ్ అయిన మన పాత ఛానల్లో ఒక స్కై బ్లాక్ వీడియో ఇచ్చినాం కదా, ఒక ఇల్లు చూపిస్తారండి. ఇల్లు కట్టినాం కదా మనం పాత ఛానల్లో. మీకు చూడలేరు అని కట్టుడైతే కట్టినాను నేనైతే. ఇప్పుడేమో అప్గ్రేడ్ అవుతుందన్నమాట. ఇల్లు కట్టేసినాం కదా, ఇంకొక ఫ్లోర్ వస్తుందన్నమాట ఇక్కడ. అండ్ మన ఫ్రెండ్ లక్కీ గేమర్ వైట్ ఇక్కడ ఉన్నాడు నా దగ్గర. ఇంత పెద్ద ఉంది. అదే అట్లా కట్టేసిన ఏం చేస్తాం. పైకా గ్యాస్ ఒకసారి పైకి అంటే వెళ్ళొద్దాం. ముందు డోర్ క్లోజ్ చేసేద్దాం. అసలుకి వేరే వాళ్ళు వచ్చేసారు పైకి. అయినా ఇది ఫార్మ్ బాగుంది కదా. ఇంకా సీడ్స్ వేయాలి. ఇది కార్న్, ఇది ఏదో ఉంటుంది నాకు కూడా. అది కార్న్ అంటే ఈ అన్నిటికీ డోర్ పెట్టిన ఇట్లానే. ఇది లైక్ రేర్ బ్లాక్స్ డైమండ్స్ కదా. ఇది ఎమరాల్డ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కూడా వచ్చి దొంగతనం చేసిండు. పోయే మొత్తం ఇక్కడ కొంచెం మంచిగా రాలేదన్నమాట మెట్లు. అది కొంచెం అడ్డం వచ్చేసింది. ఇంకా ఉన్నారా ఏమన్నా? అది లండన్ బ్రిడ్జ్ కట్టేసినావా? గ్యాస్ ఎంత పెద్దగా కట్టినా ఏదో లైక్ మంచిగా ఉంటుంది కదా ఫస్ట్ టైం. ఇది గైస్ మీరు కొత్తిమీనారు కట్టేసింది గైస్ ఈరోజు అయితే. కొత్తిమీనారు అది ఇది ఉంది కదా గైస్, ఫ్లైది కావాలి. బట్ యాడ్ మళ్ళీ ఎగరాలి ఫస్ట్. ఇప్పుడు మస్తు పెద్ద వర్క్ వచ్చింది. పైన నుంచి కింద పడితే డ్యామేజ్ పడదు ఇలా పడదు. ఇలా డ్యామేజ్ పడదు అనమాట. మళ్ళీ హార్ట్స్ ఎందుకు ఉన్నట్టు? హార్ట్స్ అవడని వచ్చి కిల్లు చేస్తామని అప్పుడు హార్ట్స్ అనేది ఎక్కువ అసలు వీడియోస్ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది కదా చెప్పిన రీసెంట్గా మీకు. అసలుకి సెకండ్ హ్యాండ్లో కొన్నారంట. అవునా? సెకండ్ హ్యాండ్లో ఏంది? వైఫై బాక్స్ రూటర్ సెకండ్ హ్యాండ్లో ఉన్నది కొన్నారు అనమాట. బాగుందా? పైన ఫ్లోర్ కడుతున్నావా? ఎస్, మస్తు పెద్దది కడుతున్నా. అంటే ఇప్పుడు ఆ పాతిల్లు ఉంది కదా, ఆ పాతిల్లేమో నచ్చలో నాకు. అదే మరీ గబ్బు ఉండే వుడ్తో వేసిన కదా, మంచిగా అనిపించదు నాకు. పేల్చివారు చెప్పేసిన అది డిస్ట్రాయ్ అయ్యాలి. అది ప్రాబ్లమే. నా ఐడియా ఏంటంటే ఆల్రెడీ 7 వరకు బ్రేక్ చేసినాం కదా, 7 వరకు ఎట్లా బ్రేక్ చేసినాం కదా, ఇక్కడ కవర్ చేసేయాలి. ఇప్పుడు ఏం కాదు, ఇంకా టైం పడతా అనమాట. నా ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు నా వల్ల. ఇదేందా ఫోటో గాలి క్రిస్మస్ మనదే ఫోటో. క్రిస్మస్ సోఫా, కొత్త సోఫా వేసుకుందాం. కొత్త డైనింగ్ టేబుల్, కొత్త బెడ్, కొత్త అన్నీ వస్తున్నాయి. కొంటున్నాయి. పైసలు ఎన్ని ఉన్నాయి? 1 lakh 10 lakhs ఉన్నాయి నా తన. అంటే 1 million ఉంది. ఐ హ్యావ్ చూసాన్. ఏదైనా బ్లాగ్ షూట్ చేసుకున్నాం. ఎల్లో క్రిస్మస్ బ్లాక్ అంట. బెస్ట్ బ్రౌన్ బాగుంటుంది. ఏం సౌండ్ అది? గ్యాస్ అది సౌండ్ వచ్చింది కదా గ్యాస్. అది చెస్ట్ రూమ్ ఉంది కదా అటు, అది అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. అరే ఇది పోయింది. చెస్ట్ రూమ్ ఉంది కదా, అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఇల్లు అయిపోయినాక అప్పుడు అది చేస్తామన్నమాట. ఇప్పుడు చేసాక చేసేస్తాం. అరే మెట్లు 2 వరకు మారా, నాకు తలకాయ నొప్పి వస్తుంది. ఎక్కడానికి నా మొహం నా తలకాయ నొప్పి. ఎక్కాలి. గ్యాస్ కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓవర్ చేస్తలేరా, ఎక్కువ చూడకుండా చూస్తారు వాళ్ళని.
లైక్ చేయకుండా చూసేస్తున్నారు అట్లా. చూస్తే చూడండి కానీ లైక్ చేసి చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓయ్ చేసి చూడండి అన్నమాట. అరే అరే ఇదే ఉల్టా పోయింది. ఈ స్టేర్స్ కావాలంటే క్రాఫ్ట్ చేసుకోవాలి. నేనైతే 2 ఎందుకు పెట్టినా అంటే మళ్ళీ తలకాయ నొప్పి. ఈడ ఒక రూమ్ కూడా కట్టపోతున్నాం అనమాట. ఒక చిన్న రూమ్ లైక్ క్రాఫ్టింగ్ రూమ్ కట్టపోతున్నాం. ఈడ చిన్నది క్రాఫ్టింగ్ రూమ్, 2 blocks డిస్టెన్స్ ఉంటుంది అంతే క్రాఫ్ట్ రూమ్. అది బయట పెట్టినాక కొంచెం మంచి అంపిస్తుంది, గలీజ్ కొడుతుంది. అందుకు ఇప్పుడు ఈ బ్లాక్స్ అనుకున్నాం. దుంకేంగా దుంకోవాలి. మనీ బ్లాక్స్ కూడా ఉన్నాయండి. గైస్ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు మనము గైస్ బయట ఇట్లా లైక్ గ్రాస్ వేయండి. లైక్ గ్రాస్ బోర్ కొట్టినాక ఒక బ్లాక్ ఉంటుంది, అదేరా శాండ్ లాంటిది ఉంటుంది, బాగుంటుంది. నేను ఇది వైట్ శాండ్స్ బ్లాక్ మ్యాంగో స్కై బ్లాక్ వాళ్ళకైతే నేను కూడా ఇదే పెట్టినా అనమాట. ఒకసారి ఒక బ్లాక్ పెట్టినా, నచ్చేసింది అనేది ఇట్లా పెట్టేసిన. రీసెంట్గా ఈడ ఒక చెప్తాను, ఈడ ఒక చెస్ట్ రూమ్ కడదాం అనుకున్నాను నేనైతే, కానీ కట్టలేను. ఎందుకంటే అది చెస్ట్లో పెట్టని అట్లే అంటే పిచ్చి అయిపోయింది. ఇది లావా తింటూ లావా వేసేసిన మొత్తం బ్రేన్గా. ఇక్కడ మా అన్న నాకు ఈడ హెల్ప్ చేసిండు. చెస్ట్ రూమ్ ఈడ కడదామా అంటే వద్దు ఈడ కడదాం అన్నాడు మా అన్న. వద్దు కట్టేసిండు కొంచెం మొత్తము ఇట్లా. అదే బ్లాగ్స్ అంతా గలీజ్ అయిపోయింది. అదే ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసేస్తున్నాము. మొత్తం బ్లాగ్స్ అంటే కార్పెట్ ఎట్లా వేయాలి నాయన? నాకు అదే డౌట్. రీసెంట్గా కార్పెట్ చేసిన రాట్లే. కార్పెట్ క్రాఫ్ట్ చేయాలనుకుంటా, చేసేద్దాం. ఆ ఊటో ఊలు ఇది ఉంది కదా, ఇది అమ్మేయాలి. వేసాను అవసరం లేదు కాదు. టైమేమో సాయంత్రం 5 అవుతుంది. ఎందుకు 5:55 ఇదొకటి కానీ ఈ కార్పెట్ క్రాఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్లాక్ ఏం బ్లాక్ రా? ఇవి రెడ్ వూల్ ఇది వూల్ నాకైతే వూల్ లేదు కదా. పైన ఉంటాయేమో వూల్, రెడ్, ఇదేం బ్రౌన్ వూల్, గ్రీన్ వూల్, రెడ్ వూల్. మ్యాక్స్ తీసుకున్నాం కానీ మస్తు రేటు ఉందిరా మ్యాక్స్. తీసుకున్నాం ఒక మస్తు తీసుకుంటున్నా. 64 ఇచ్చేదలే. 94 అయిపోయిందా? అంతే. అమ్మో మస్తు అయిపోయింది ఆ స్పేస్. ఇదేమొద్దు, స్టేట్స్ కూడా వద్దు, ఏమో మళ్ళీ కావాలంటే క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆలోచన ఇది వద్దు, ఇది ఇంపార్టెంట్ అంట. చెస్ట్ రూమ్లో కొన్ని పెట్టాలి. అది లైక్ ఇది వేసుకోవట్లేదు, ఇది వేసుకున్నట్లు అంటారు. ఇప్పుడు అంతే. ఇది నా తాను ఉంది, ఇది వేసుకోవట్లేదు నాకు. నియర్ బై సెండ్ పంపించిన. రెడ్ వూల్ ఉంది, ఇది కావాలి. అన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇది రెడ్ వూల్ ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు 3 రన్ అవుతుందా? అప్పుడే అయిపోయినాయి బ్లాక్స్. ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేద్దాం ఫస్ట్. దాని తర్వాత ఇది ఇల్లులా లేదు చూస్తుంటే. ఇల్లులా ఇది ఎందుకు నచ్చుకోతుండ్రా? ఇది ఆయన ఇల్లు, ఆయన పెట్టింది. ఫస్ట్ ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టిన, అదేమో నచ్చలే. వుడ్తో నాకు నచ్చదు, గలీజ్గా ఉన్నప్పుడు. ఆ వుడ్తో వేసిన కదా కొంచెం నాకు మంచి అనిపించదు వుడ్. ఇక్కడ వేరే క్రాఫ్ట్ రూమ్ కడతా ఉన్నా కదా, ఇక్కడ వేరే బ్లాక్ పెడుతున్నాను. ఇక్కడ వేరే కార్పెట్స్ ఏంటంటే మన బ్లాక్ 7 వరకు ఉంటుంది. ఈ బ్లాక్
గైస్ ఇలాగే ఒకసారి వీడు కూడా ఇలా అట్లనే ఒక అపార్ట్మెంట్ కట్టిండు మైన్క్రాఫ్ట్లో పోయే అంతా పోయే అది డిలీట్ అయిపోయింది, ఇంకా డిలీట్ చేసేసా. ఇప్పుడు కాదు అప్పుడు అది ఏమంటారు అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఒక డిజైన్ అయితే అనుకున్న వాటర్ తోటి గోడకి కదరా డిజైన్ అయితే అనుకున్నా మొత్తం పోయింది. నీళ్ళు మెట్ల దగ్గర అది మెట్ల దగ్గర పడదాం అనుకున్నా కానీ మళ్ళీ పోవట్లే ఆ నీళ్ళు. మళ్ళీ ఆ సర్వర్ ఉంది ఇంకా, బట్ అది అది ఆ సర్వర్ పోయింది. మంచిగా ఎంతో తీసుకురా ఆడ కూడా కార్పెట్ వేస్తారు. ఇక్కడ వేద్దాం మమ్మల్ని పెట్టేద్దాం మళ్ళీ. వేరే డోర్స్ కూడా పెట్టచ్చు, చూస్తే డోర్స్ ఉన్నాయి మస్తు తేడా వస్తుంది. ఇక్కడ ఇట్లా ఎందుకు పెట్టినానో కూడా తెలియదు. ఇట్లా పెట్టుకుంటారు రెడ్ కార్పెట్ బాగుంది కదా గైస్ కార్పెట్. ఇంకా టైము 6 అవుతుంది, 1 minute 6 అవుతుంది అన్నమాట. గైస్ ఈ టైంలో ఎందుకు వీడియోస్ తీస్తున్నా అంటే మస్తు అయింది వీడియోస్. అండ్ స్కూల్స్ కూడా చాలా స్కూల్ మాత్రము వామో చచ్చిపోతున్నా హోంవర్క్లు మామూలు చేయట్లేదు. ఈరోజు నా హోంవర్క్ అయితే ఎంత ఇచ్చారు. గైస్ మీ హోంవర్క్ ఎందుకు హోంవర్క్ చెప్పండి. హోంవర్క్ ఎంతకన్నా ముందో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి. నాకైతే డైరెక్ట్ 50 కంటే ఎక్కువ ఇస్తారు. మీకు ఎన్ని హోంవర్క్స్ ఇస్తారో నాకైతే ఒక 2 or 3. నాకు కూడా 2 ఇచ్చారు. కంప్యూటర్ అయితే మస్తు ఇచ్చారు కంప్యూటర్. 2 or 3 ఇచ్చినా కూడా హోంవర్క్లు ఒక్కదా 2 or 3 వస్తే మనము పక్కా ఏమనుకోవాలి తెలుసా, 2, 3 ఇస్తే మనం హ్యాపీగా ఉంటాం. కానీ 1, 2, 30 pages అట్లా పక్కా. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం. క్రాఫ్టింగ్ యూస్ఫుల్లో ఉంటాయి క్రాఫ్టింగ్ టేబుల్స్, అన్నీగా ఒకటిగా ఉంటాయి. ఆ క్రాఫ్టింగ్ టేబుల్లో ఒక 30, 30. ఇప్పుడు ఈడ పెడదాంరా, ఈడ పెడదాం. అరే ఈడ పెట్టి ఊలు కావాలి మనకు, ఊలు ఫస్ట్ అయితే ఎక్కువగా ఉందాము. దాని తర్వాత ఇట్లా ఎగిరేద్దాం. స్పేస్ లేదంట మ్యాథ్స్ అయినా ఇప్పటికి కొన్ని అమ్మేద్దాం. కావాల్సింది మ్యాథ్స్ అవుతుంది. ఎంతమంది స్కూల్ నుంచి చదువుతున్నారో కామెంట్ చేయండి అన్నమాట. నేను కూడా ఆ స్కూల్ అన్నమాట. చూస్తున్న వాళ్ళు ఎంఎన్ స్కూల్ వాళ్ళు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఎంఎన్ స్కూల్ నుంచి చదువుతున్నట్టయితే. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ రెడ్ కార్పెట్ వేస్తే లుక్ వస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు అయితే రెడ్ కార్పెట్ తీసేసి ఇంకేమేమి కార్పెట్స్ ఉన్నాయి, ఇంకా బ్లూ వేసేద్దాం. మెజెంటా అది బ్లూ వేసేస్తాను నేనైతే. నెక్స్ట్ బ్లూ అంటే ఇది బ్లూ అనుకోండి గైస్, ఇక్కడ బ్లాక్ అనుకోండి, అట్లా బాగుంటుంది అన్నమాట. రీసెంట్గా ఈయనే ఒక ఇల్లు ఇక్కడ సైడ్ కట్టిన మస్తు పెద్దది, గ్రౌండ్ ఫ్లోర్ కిందనే ఇంకొక ఫ్లోర్ కట్టాలి ఉండే కానీ కట్టలేదు. ఏమైనా మాట్లాడుతలేవు, మాట్లాడాలి. టైర్డ్ అవుతున్నా. ఇంట్లో రోజు గైస్ ఎంత హోంవర్క్ ఇస్తారో చెప్పండి. నాకైతే ఇంత ఇచ్చారు, పెద్ద ఆన్సర్స్ ఉంటాయి ఇక చూడండి. ఆ ఆన్సర్స్ 2 times ఇచ్చారు. అంత పెద్ద రాసేలోపు 2 hours అయిపోయింది. నాకైతే 2 hours కాదు 1 hour అయిపోయింది. అయినా మా విన్న స్కూల్ అంటే అట్లా ఉంటుంది, కానీ వేరే స్కూల్ మాత్రము. మా ఫ్రెండ్ ఒక టాపర్ ఉంటాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? టీచర్స్ ప్రాబ్లం అనమాట. మెయిన్ టీచర్స్ అయితే ఇట్లా నడవలేనట్టు ఒకతారు. కూర్చొని మడతడు సాంగ్ ఉంటుంది చూడు,
కూర్చొని మడతోటి నడవలు చెప్పాను ఆ సాంగ్. అట్లా 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 ఓడుతురు. నాకు కూడా మస్తు కోపం వస్తుంది. మమ్మీ నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా స్కూల్కి నుంచి. మమ్మీ నేను వేరే స్కూల్కి వెళ్తాను మమ్మీ అంటే, ఏం కాదు ఈ స్కూల్లోనే ఉండు, ఈ స్కూల్లోనే ఉండు అన్నది. ఇక ఏం చేస్తాం, ఆ స్కూల్లోనే ఉన్నాయి. ఇక ఇదేంట గాలి లేలాడుతుంది. ఉంటాయి అవురా ఒక బ్లాక్ ఈ గాలి, ఈ బ్లాక్లో ఏమో గాలి ఉంటాయి అంటారు. ఏం కాదు కింద పెట్టినాడా ఏమో దీనికి బ్రెయిన్ లాగింది. ఎంతమంది పాత ఛానల్ గైస్, పాత ఛానల్ అయితే నేను చాలా మిస్ అవుతున్నా. నాకు ఆ రోజు అయితే ఏంటంటే అకౌంట్ లైక్ జస్ట్ అకౌంట్ అనేది పోయింది. నాకు మెలిగింది ఏం పోలే. అకౌంట్ పోతే 28 1 month వరకు డిలీటెడ్ అన్నది. అంటే డిలీటెడ్ అంటే మళ్ళీ 1 month తర్వాత వస్తా అనుకున్నాను నేనైతే. కానీ కాదు, అది ఏంటంటే 1 month తర్వాత అది అకౌంట్ పోతుందని అర్థమని అనుకుంది. అసలు ఇప్పుడు ఈ కొత్త ఛానల్ క్రియేట్ చేయడం ఇట్లా బాగుంది కదా మధ్యలో బ్లూ అయితే. అదే కదా, అట్లనే క్రీపర్ లాగా ఉంది. క్రీపర్ మైన్క్రాఫ్ట్లో. మైన్క్రాఫ్ట్ పూజా సామ్ రియల్ మైన్క్రాఫ్ట్ ఒక్కసారి ఆడాలి. నేను ఆడుతున్నా అయినా, బట్ ఆడదాం అనుకుంటే నెట్ లేని కదా, అది ఊరికి వెళ్ళేటప్పుడు. పాత ఛానల్లో ఊళ్ళోనే మైన్క్రాఫ్ట్కి నెట్ కావాలా డౌన్లోడ్ చేయడానిక ఆడడానికా ఏమవుద్దు నెట్టా ఏమొద్దు. రియల్ మైన్క్రాఫ్ట్కి నెట్ లేకుండా బాగుంది. రియల్ నెట్ లేకుండా ఆడొచ్చురా. ఏది రియల్దా? ఏదైనా ఆడొచ్చు. మేమైతే ఫుల్ ఆడుకుంటాం. GTA 5 మాత్రం నెట్టే పక్క. నెట్ ఉండాలి. ఇంకా దాని పాస్పోర్ట్ సెట్ చేయాలంటే ఒక పని అవుతుందిరా. అరే ఇక్కడ మ్యాటేలే గైస్, ఏందో కడుపుని వస్తున్నట్టు అవుతుంది కానీ అక్కడ అవుతుంది. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళకి అసలుకి తీయకుండా ఎందుకు తీసలేడు అంటే రూటర్ బాక్స్ ఎట్లా పోయిందో ఏమో అని. పైసలు కట్టాలి కదా. కొనుక్కోవాలి. ఏది ఇది ఫోటో ఇది చూపి బాగుంది కదా ఫోటో. క్రిస్మస్ కదా అదే కావాలంటే స్నోమన్ కావాలంటే ఇంకా చాలా అనుకోవచ్చు. రేరు కొత్తవి వచ్చినాయి. నార్మల్ పింక్ కామన్ ఆర్మర్ విజేంద్ర అలోన్ ఆదర్శ్ VIP 6 నల్లగలుతుంది. ఓకే ఎందుకురా నీకు ఇంత టాలెంట్ ఉన్నావు. ఒక డైమండ్ కొనడానికి 1000 వస్తుంది. కరెక్ట్గా వీడియో తీసేటప్పుడే హ్యాండ్ ఇచ్చింది మా ఫోన్ అయితే. ఏమైంది తెలుసా? వీడియో తీసేటప్పుడే అది ఛార్జింగ్ అయిపోయింది. ఆన్ చేసాం, ఛార్జింగ్ పెట్టి ఆన్ అవ్వలే, హ్యాండ్ ఇచ్చింది. గైస్ ఇది కూడా అనుకోవచ్చు, బట్ రోబాక్స్ మా డాడీ కొత్త ఫోన్ కొంటుండు. ఆ పాత ఫోన్ నాకు ఇస్తాడా లేకపోతే ఇంకొకరికి ఇస్తాడు. అందులో ఛానల్ పెట్టుకో. ఇప్పటికే ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఈ బెడ్ మన 10,000 వస్తుంది. గైస్ ఇది మస్తు రేట్లు ఉన్నాయి. మామూలు లేదురా రేట్లు, మామూలు రేటు కాదు. అదే టీవీ వర్క్ అవుతుంది అది దేంట్లో టీవీ ఉండదు. కుక్కలు ఉంటాయి. ఇది రాక్ రియల్ కుక్క అనుకొని వేసుకుంటే బొమ్మది. ఇది క్యాబినెట్. ఇది చాలా సోఫాలా కొనుక్కుందాం ఒక టీవీ కూడా 4 seaters. ఇది ఏడ పెడుతున్నా అంటే నేను
టీవీ ఏడబెట్టాలో అర్థం కాలే గైస్. టీవీ ఈడ సెట్ అవుతుంది అనుకుంటున్నా. మీరే పని టీవీ ఈడ సెట్ అవుతుందా ఆడ సెట్ అవుతుందా? నాకైతే ఈడనే అనిపిస్తుంది. ఒకసారి పెట్టుదా మీరు గాలి ఎగురుతుంది. రీసైకిల్ ఏంటంటే ఇది 4 సిట్టర్స్ కాబట్టి 4 లైన్స్. 1 2 అరే 4 సిట్టర్స్ ఏందిరా ఎంత చిన్న ఉంది. 4 సిట్టర్స్ అయినా చిన్న ఉంది ఇది. అలా నేను చిన్న పిల్లలు కూర్చున్న సోఫా అని అంటారా? చిన్న పిల్లలు కూర్చున్న సోఫా అని పేరు పెట్టాలి. మరి ఇంత చిన్న సోఫాని ఫస్ట్ టైం చూస్తున్నా. అరే సోఫా ఇలాంటి సోఫానే రియల్గా ఉంటే మన లైఫ్లో. నేను అరే అరే ఇదెందుకు సోఫా ఈ గాలి ఎగ్గర సోఫా ఎవర్రా? ఈడ పెడదాం సోఫా ఈ ప్రస్తుతానికి అంతా. ఆ 2 బ్లాక్స్కే అవుతుంది అంటే మళ్ళీ ఏం కాదు, గ్యాప్ తీసుకుంటుంది. ఏం కాదు అది మంచిగా 3 బ్లాక్స్కి అయితే అనుకుంటా. ఈడ టీవీ పెడతాం అన్నమాట. కూర్చోరా కూర్చొని ఇట్లా బొమ్మలా ఇట్లా వస్తాను ఇట్లా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రియల్గా వస్తే బాగుంటుంది టీవీ. ఇప్పుడు పైనకి వెళ్ళి ఫ్లోర్ చేయాలా? ఇది చేద్దాం ఫస్ట్. నాకు టైం ఎందుకంటే ఇది చేస్తూనే ఉన్నాం. టైం చూడు ఎట్లా అయిపోయిందో. మాకు 21 minutes మస్తు అయిపోయింది. టైం చూస్తే 6:09 అయిపోయింది. మాకు చీకటి లేదు. టైం అయితే చీకటి ఉండదు అప్పుడప్పుడు. బాయ్ 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 ఎందుకు? వీడు ఇంటికి వెళ్తా అన్నాడు. వెళ్తాడంట. కొద్దిసేపు ఆగు, అయిపోతుంది ఇక. ఇల్లు అయిపోయాక పైన ఫ్లోరు నెక్స్ట్ పార్ట్లో కడతా. ఇది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది అనమాట. ఎందుకంటే మాకు టైం లేదనమాట. వీడియోస్ అంటే ఇంకా ఈ కార్పెట్ ఒక్కటేసి ఇంకేమన్నా ఇక చలో అంటాం మనం. ఇవి గైస్ ఎంతమందికి రోషన్ గేమర్ వైటీ అయితే అప్పుడే ఫేమస్ అయిపోయినట్టు. వీడు నీ అబ్బాయి 7 లైక్లు కొడుతున్నారు గైస్. వీనికి మీరేనా? మీరైతే కామెంట్ చేసి చెప్పండి. రోషన్ గేమర్ వైటీ అంటే ఫేమస్ అయిపోయింది ఒక రోజుకే 50 వ్యూస్ వచ్చినాయి అనమాట. నాకు కూడా రాలేవు. 1 వీక్ పట్టింది. ఇప్పుడు షార్ట్స్ కావాలంటే మీరు నా ఛానల్ చెక్అవుట్ చేయండి ఒకసారి. ఒక వీడియో ఉంటుంది అనమాట. ఆ వీడియో ఏంద్ర పెట్టరా అప్పుడు ఫేమస్ అయిపోయినావు. ఆ వీడియో అంటున్నా కదా, సారీ. అరే అది మస్తు జోక్ వీడియో అనమాట. అది ఎక్సెల్ బైక్ ఉంది కదా, అది జస్ట్ అది జోకెస్ట్ వీడియో. మస్తు నవ్వుస్తుంది అనమాట. రోషన్ గేమర్ వైట్ అయితే పిక్చర్ అంతా నవ్విండు. ఛానల్ క్రియేట్ చేసినాక మేము కూడా లైక్ ఇట్లా చేస్తామన్నమాట. మేమే కాదు, లక్కీ గేమర్ వైట్ చేసాను, రిత్విక్ గేమర్ వైట్, రోషన్ గేమర్ వైట్ అందరు చేసారు. బట్ నేను ఓపెన్ చేసినాక తీయలే అనమాట. ఎందుకంటే ఎవరు కెమెరామ్యాన్ లేరు నాకు. మా మమ్మీ ఏమంటే కొంచెం బిజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈడ బ్లాక్ కలర్ బ్లూ కలర్ మారా ఇప్పుడు చేయొచ్చు. ఆరెంజ్ ఇప్పుడు చేయొచ్చు. ఏంది ఫస్ట్ 55 ఏందిరా ఇది? కార్పెట్లు చాలా కాస్ట్ ఉన్నాయి. కార్పెట్స్ బ్లాక్స్ బ్లాక్ కానీ ఆరెంజ్ కాంక్రీట్. నాకు కాంక్రీట్ కావాల్సింది ఊల్ పైన ఉంటుంది కదా. బ్లూ ఊల్ రెడ్ ఊల్. రేపు ఈసారి రెడ్ ఊల్ తీసుకురా. రెడ్ ఆల్రెడీ వేసేసినాం కదా. ఇప్పుడు బ్లూ ఆరెంజ్ వస్తుంది. మరి సరిపోతుంది దీనికా? అది గోడ వాల్ ఇక్కడ వరకు ఎట్లా వేస్తామన్నమాట. అసలు గైస్ నెక్స్ట్ పార్ట్లో అయితే ఎంజాయ్ చేసే మూమెంట్ లక్కీ గేమర్ వైట్ ఉండాలి. నెక్స్ట్ పార్ట్లో ఎట్లయినా ఈరోజు చేస్తున్నాం అనమాట. ఈరోజు సండే కాబట్టి హాలిడే కాబట్టి ఈరోజు ఒక్కరోజు చేస్తాం కదా. ఇంకా రేపు అయితే
రేపు కూడా రేపు రేచు బట్ బట్ హోంవర్క్ మాత్రం తప్పదు. మా టీచర్లు అయితే కూర్చి మడతోటి మెడలు లోపైనాయి అంటారు. నాకైతే టీచర్ మీద కోపం కూడా ఉందన్నమాట. కొంతమంది టీచర్ మీద రివెంజ్ కూడా సక్సెస్ చేసేసారు. మా స్కూల్ అట్లా ఉంటుంది గైస్. కొంతమంది రివెంజ్ చూసుకుంటారు, ఎందుకో నాకు కూడా తెలియదు. అరే వాళ్ళు ఇక్కడ ఇట్లా వెళ్దామా, ఇట్లా ఆగురా. అరే ఇట్లా 3 బ్లాక్స్ పెడదాం అన్నమాట. ఇది ఒక్కటి వేసేస్తే ఇక వీడియో కథం వేసేద్దాం. సమ్మర్ అయిపోయింది కాబట్టి మనం మేము సమ్మర్లో అయితే మా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసిన. సైకిల్ రైడింగ్ చేసుకుంటాను. నేను డేంజర్ రైడర్ అనమాట. నేను ఇప్పుడు నుంచి డేంజర్ రైడర్స్ లక్కీ అమర్ బయట కూడా డేంజర్ రైడరే. అయినా నాకు అంటే నా ఫ్రెండే ఛానల్ క్రియేట్ చేయమన్నాడు కాబట్టి చేసి చిన్న బయట బయట కూడా ఆయన అందరికీ క్రియేట్ చేసి ఇచ్చాను. నేనే క్రియేట్ చేసిన పాపం. ఎందుకు క్రియేట్ చేసిన అంటే 1K కూడా కాదు ఫ్రీగా ఆయన. మేము కాబట్టి 5th లైక్ చిన్నపిల్లలము మేడ్ విత్ కిడ్స్ అనమాట. మేము అసలుకి మన కిడ్స్ రే మనం పెద్దోళ్ళైనా ఒక్కటే, చిన్నోళ్ళైనా ఒక్కటే. ఒక పెద్దోళ్ళు అంటున్నాడు. నేను ఇంకా 4th క్లాస్ పెట్టి మన పెద్దోళ్ళు. నేను 5th అనమాట. 10th క్లాస్ అంటే చేయొచ్చు. మా అన్న ఛానల్ పేరు ఏంటంటే రాయల్ గేమింగ్ 18. రాయల్ గేమింగ్ 18 తీసుకున్నాం. మీ అన్న తీసిండు రోజు ఎడిటింగ్ చేస్తాడమ్మా. ఒకసారి మా అన్న వీడియోస్ నచ్చుతాయా, నా వీడియోస్ బాగుంటాయా మీరే చెప్పండి నాకు. కామెంట్ చేసి 2 డోర్లు పెట్టరు. ఒకటి పెడదాం తీరా. స్టోర్ ముందే స్టోర్ రాయల్ గేమింగ్ 18 రాయల్ గేమర్. పరేషాను ఒబ్బు ఉంటే అయిపోయా స్టోర్. అసలుకి ఎవ్వరు వెళ్ళడానికి రాదు. ఇక్కడ అయిపోయింది కదా. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్పేస్ ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోవచ్చు వెళ్ళాలంటే. బాగుంది కదా ఐడియా. నాకైతే నచ్చింది ఐడియా. వాళ్ళు బయటికి వెళ్ళలేదు. బయటకు వెళ్ళాము, మళ్ళీ డోర్ తీసుకొని వెళ్ళాలి. ఈ కాదు, ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా దుంకుతారు కదా, మళ్ళీ బయటికి వెళ్ళలేరు. అదే ప్రెజెంట్ లాగా. ప్రెజెంట్ అంటే ట్రాప్. ఓకే ట్రాప్. ఓకే గైస్, ఈ వీడియో కూడా ఇంతే అనమాట. పార్ట్ 1 ఇది అనమాట. ఇది పార్ట్ 2 అలా మీరే చెప్పగలరు. పార్ట్ 2 వేద్దామారా? పార్ట్ 2 చేద్దాం. పార్ట్ 2 వేద్దామా? ఓకే గైస్, ఇంకా వీడియో అయితే బ్యాక్ టు యాపా. ఏమైందిరా? ఓకే గైస్, బాయ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో అనమాట. ఇది బ్యాక్ అయిపోయింది నెట్వర్క్. బాయ్.